రాత్రికాల ప్రార్థన. అత్యున్నతమైన సింహాసనము పైన ఆసీనుడివై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తుతులు, మీకు వందనాలు, మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. నాయనా, సూర్యోదయము మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు మీ కృపా కరుణను మాపై కుమ్మరించారు. అందువలననే ప్రభువా మేము ఈ రాత్రిన సజీవులంగా ఉన్నాము నాయన. అయ్యా, అందువలననే ఎటువంటి సమస్యలు, ఎటువంటి అనారోగ్యములు, ఎటువంటి బంధకాలు, ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు జరగకుండా కాపాడబడి ఉన్నాము. ఎన్నో ప్రతికూలతల మధ్యలో నడవగలుగుతున్నాము నాయన. ఈ రాత్రిన కుటుంబంతో కలిసి ప్రార్థనలో ఏకీభవించుకొనగలుగుతున్నాం తండ్రి. మీకే స్తుతులయ్యా, మీకే వందనాలయ్యా, మీకే కృతజ్ఞతలు తండ్రి. ఎస్ లార్డ్, నేను నిన్ను నిర్మించి తిని నేను నిన్ను మరచిపోజాలను అని యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం ద్వారా నాయన వాక్యము ద్వారా మాట్లాడుతున్నారు. నేను మిమ్మల్ని మర్చిపోను అని అంటున్నారు. ఎవరైతే నాయన మీరు మరిచిపోయారు, మా జీవితంలో సమస్యలు వచ్చాయి అని కృంగిపోతున్నారో, మీరు ఎన్నడూ కూడా మరిచిపోరని, మీరే నిర్మించారని, మీరే పోషిస్తారని, మీరే నడిపిస్తారని, మీరే ప్రతి గాయమును కడతారు అని లేఖనాల ద్వారా అయ్యా మాకు సెలవిస్తున్నారు. ఆ విధంగానే ప్రతి బిడ్డను కూడా కాపాడగలిగిన దేవుడవు, భద్రపరచగలిగిన దేవుడవు నాయన. ఎవరైతే బిడ్డలు రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో విశ్వాసంతో ఏకీభవిస్తున్నారో వారందరినీ కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. అయా, వారు ఏ సమస్యల గుండా, ఏ ఇబ్బందుల గుండా, ఎటువంటి అయా శోధనల గుండా వారు వెళ్తున్నా వాటి నుంచి రక్షించి కాపాడండి నాయన. అయా, వ్యాధి బాధలను బట్టి, అనారోగ్య సమస్యలను బట్టి బలహీనులుగా మారి దుఃఖిస్తున్నారు, స్వస్థత లేని పరిస్థితుల్లో ఉన్నారు, ఐసీయూలలో అడ్మిట్ అయ్యారు నాయన. ఆపరేషన్స్ కోసం నాయన వారు ప్రార్థన చేసుకుంటున్నారు. కృప చూపించి ప్రతి ఒక్కరిని ఈ రాత్రి సమయమందున తాకి సంపూర్ణమైన స్వస్థత బిడ్డలకు దయచేయండి. అంధకార దురాత్మ క్రియలను కూడా యేసు నామమున లయపరచండి ప్రభువా. ఎంతో మంది బిడ్డలు గర్భఫలము లేక ఉన్నారు ప్రభువా. బిడ్డలకు గర్భఫలము అను బహుమానమును దయచేయండి తండ్రి. గర్భముతో ఉన్న ప్రతి ఒక్కరిని బట్టి కూడా అడుగుతూ ఉన్నాము. తల్లికిని బిడ్డకును క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అయా, ఆర్థికపరమైన కష్టాలు నాయన, అప్పులు కట్టలేని పరిస్థితి, మోసపోయి నష్టపోయి ఉన్నవి కోల్పోయి దుఃఖిస్తున్నారు. వారి జీవితంలో ఆయన సమృద్ధిని దయచేయండి. ఆర్థికంగా బలపరచండి. ప్రతి అప్పును కూడా కొట్టివేయండి తండ్రి. అయా, కుటుంబంలో సమాధానం, ప్రశాంతత, నెమ్మది లేక అనేక మంది బిడ్డలు నాయన కృంగిపోతున్నారు. ఆ కుటుంబాలను దర్శించండి అయ్యా. ప్రశాంతతను, నెమ్మదిని స్థాపించండి. భార్యకు భర్తకు మధ్య గొడవలు, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య విభేదాలు, రక్త సంబంధికులైన వారి మధ్య ఆస్తిపరమైన గొడవలు జరుగుతూ ఉండగా నాయన కృప చూపించి అన్నిటి నుంచి విడుదల అనుగ్రహించండి. అయా, యవన బిడ్డలను ప్రాముఖ్యంగా మీరు జ్ఞాపకం చేసుకొనండి. తప్పిపోకుండా, చెడు స్నేహాల్లోకి వెళ్ళిపోకుండా, పాపముకు బానిసలుగా మార్చబడకుండా మారు మనసు పొందుకొని చెడు వ్యసనాల నుంచి విడుదల పొందుకోవడానికి కృప చూపించండి. వృద్ధులను దీవించండి, చిన్న బిడ్డలను ఆశీర్వదించండి. ఆయా దేశాలు వెళుతూ ఉన్నారు, ప్రయత్నాలను సఫలపరచండి. వీసా, ఇమిగ్రేషన్స్ విషయాల్లో కృప చూపించండి. ఎవరు వారిని మోసం చేయకుండా సహాయం దయచేయండి నాయన. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారందరినీ కూడా పేరు పేరున దీవించి క్షేమమును వారికి దయచేయండి తండ్రి. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల్లో
మీ న్యాయాన్ని వారికి కనపరచండి ప్రభువా. ఆయన నైట్ డ్యూటీలో ఉన్నారు, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారు. వారందరూ కూడా సురక్షితంగా ఉండుటకు ఆయన మీరు వారికి తోడై ఉండమని ప్రార్థిస్తున్నాము. అదే విధముగా గృహము కట్టుకుంటున్నారు, సహాయము దయచేయండి. వివాహముల విషయంలో కృప చూపించండి నాయన. ఉద్యోగ ప్రయత్నాలన్నిటినీ కూడా సఫలపరచమని అడుగుతున్నాం తండ్రి. అయా ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ విషయంలో కృప చూపించండి. లోన్స్, పెన్షన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి ప్రభువా. నాయన మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, అధికారులను, రాజకీయ నాయకులందరినీ కూడా మీ కృపాహస్తము చాటున ఈ రాత్రిన భద్రపరుచుకొనమని అయ్యా, మేమందరము కూడా మీ కృపను బట్టి సేద తీరబోతున్నాము. మాకు మంచి నిద్ర దయచేయండి. దొంగలు, శత్రువులు, అపవాది, దురాత్మ క్రియలు, అయా నిద్రలేమి పీడకలల సమస్యలు ఏ బిడ్డ దరికి చేరకుండా ఈ రాత్రంతను మీ దేవదూతల కంచెలో ప్రతి గృహమును భద్రపరచమని మేమందరము కూడా ఈ రాత్రి సమయంలో సేద తీరబోతున్నాం. మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. మరలా ఉదయాన్నే మీ పాద సరిదిన సజీవ లెక్కల్లో మా అందరినీ నిలబెట్టుకొనమని జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.